పలమనేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2 రోజుల క్రితం వైకాపా నాయకులు చేసిన నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తూ వివరణ ఇచ్చారు. అవినీతి అక్రమాలపై వైకాపా నాయకులు చేస్తున్న విమర్శలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని, ఇకనైనా అవాస్తవాలను కట్టిపెట్టాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అభివృద్ధిలో పోటీ పడాలే గాని అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూడడం తగదని హితవు పలికారు. టీవీఎన్ న్యూస్ పలమనేరు గారు దానికి సమాధానం చెప్పకుండా వేరే మాటలు మాట్లాడుతున్నారు. మా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తే హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు కూడా ఏం రా వీళ్ళు ఒకటి అడిగితే ఇంకోటి సమాధానం ఇస్తున్నారు అనేసి కూడా అసలు మన ప్రెస్ మీట్ చూడడం లేదు ప్రజలు కూడా. కాబట్టి దయచేసి ఇక్కడ దృష్టి పెట్టండి. మీరు ఎలా డెవలప్ కావాలో, ఏ విధంగా మన పార్టీ అభివృద్ధిలోకి తీసుకొని పోవాలో దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. అనవసరంగా మా నాయకుల మీద ఒకరి మీద ఒకరు చాటింగ్ చెప్పుకోవడము, అసలు మా పదవులు కూడా మీరే నిర్ణయించేలాగుంది. నాకు అర్థం కాదు. మా పదవులు మా ఎమ్మెల్యే గారు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. రిజర్వేషన్ బట్టి పదవులు వస్తూ ఉంటాయి. కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా పార్టీలో గుర్తింపు అయితే ఉంటుంది. కానీ మీలాగా మళ్ళా వాళ్ళ ఏమేమో అంటారే, వాళ్ళు ఎలకలు రకరకాలుగా మా వాళ్ళు ఏమో 2 కౌన్సిలర్లు ఉన్నారు వాళ్ళు అడగండి ఏమో అన్నారు. ఇవన్నీ అయిపోయింది కదా, అయిపోయింది. మళ్ళీ మారితే అది వేస్ట్ అన్నమాట. దయచేసి వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నా, మీరు ప్రెస్ మీట్ ఇస్తే మా వాళ్ళు ఎవరో ఇస్తారు. కానీ యాక్చువల్గా నేను కూడా ఎందుకు మీడియా ముందుకు రావాల్సి వచ్చిందంటే, ఎందుకంటే మీకు వర్క్ ఉందో లేదో కానీ మాకు చాలా వర్క్ ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి, మాకందరికీ చాలా వర్క్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఇంతటితో మీరు పురుషులు పెడితే బాగుంటుంది. నేను మారుదామంటే మళ్ళీ మారుతానడం అంతే. దానివల్ల పైసా ప్రయోజనం ఉండదు, మీకు ఉండదు, మనకు ఉండదు, ప్రజలకు అసలు ఉండదు. కాబట్టి దయచేసి మీడియా వాళ్ళు కూడా ఒకటే విజ్ఞప్తి, మీరు కూడా దీన్ని కొద్దిగా క్లోజ్ చేస్తే బాగుంటుంది. రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇస్తాం, మళ్ళీ ఇస్తాం, వీటిలో పోయే ప్రశ్న కాదు కానీ ఎందుకు అనేసి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా 2 రోజుల క్రితం గంగవరం సర్పంచ్ తనయుడు రెడ్డి ప్రసాద్ గారు కొన్ని విషయాలు నా భూమి గురించి మాట్లాడడం జరిగింది. 302 సర్వే నెంబర్లో 2 ఎకరాల 20 సెంట్ల భూమిని కలెక్టర్ గారు ఆదేశిస్తే తహసీల్దార్కు హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పడం జరిగింది. మీకు ఒక రికార్డ్ కూడా ఇచ్చాడు అతను. మేము ఇస్తున్నాం కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ అనేసి. ఆ ఆర్డర్లో ఏమీ లేదు. అయ్యా, డీకేటీ పట్టా అంటే ప్రభుత్వ భూమి. ఆ భూమి మనకి సాగు చేసుకునే వరకే హక్కు ఉంటుంది, అంతేగాని అమ్మే హక్కు ఉండదు. కానీ మనం సెటిల్మెంట్ కోసం నేను మార్కెట్ వాల్యూకి అడిగింది వాస్తవం. దాని గురించి తహసీల్దార్ గారి దగ్గర కోర్టులో పోరాడుతున్నాను, ఇది వాస్తవం. అంతేగాని ఇతను వచ్చి ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోమంటే ఇది తప్ప కాదని మేడం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ భూమి మా పూర్వీకుల నుంచి వచ్చింది. ఈ భూమికి మా తండ్రి గారు నా భాగరీత్యా నాకు ఇచ్చారు. ఈ భూమికి వారసులు మా అక్కోళ్ళు 2 ఉన్నారు, నా తమ్ముడు ఉన్నారు, మా అబ్బకు పుట్టినోళ్ళు. కానీ బయట వాళ్ళంతా ఎందుకు అడుగుతున్నారు నాకు అర్థం కాల. నేనేమైనా ఫేక్ చేసింటే తహసీల్దార్ అడగాల, ఇతను ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. ఈ భూమి గురించి మాట్లాడంటే నువ్వు ఏమన్నా ఉంటే రా, డైరెక్ట్ కూర్చున్నా మాట్లాడదాం, అంతేగాని ఊరు ఫేక్ సర్టిఫికేట్ చూపించి నువ్వు కబ్జా అనేది తప్పు మాట్లాడుతున్నావు. ఇది హుషారు. నెక్స్ట్ 337 సర్వే నెంబర్లో సబ్ డివిజన్ కాలేజ్ అంటారు. 2016లో సబ్ డివిజన్ అయ్యింది. ఈ భూమి 337లో 3, అందులో 3వ లెటర్ సిగా ఉంది, 16 సెంట్లు. ఈ భూమి కూడా సబ్ డివిజన్ అయింది. సబ్ డివిజన్ కాలేదు, ఏదో జయమ్మ అంటాడు, ప్రవీణ్ కుమార్ అంటారు, ఇంకో వాళ్ళని పేరు చెప్తాడు. నాయన సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడు, అనవసరంగా మాట్లాడితే ఇబ్బంది పడతావు. అదేవిధంగా గతంలో నేను మాట్లాడినాను, ఫ్లైఓవర్ పక్కన ఉన్నది 319 సర్వే నెంబర్. అది మా మామగారైన మోహన్ రెడ్డి పాతను సాగు చేసి సుమారు 50 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్నాను. ఆ భూమి వాళ్ళు వచ్చి అడిగినారు నాకు, మా భూమిని వైసీపీ వాళ్ళు కబ్జా చేస్తున్నారు,
మీరు తహసీల్దార్ని ప్రశ్నించండి అని అడిగినారు. ఆ విషయాన్ని నేను తహసీల్దార్కి తీసుకెళ్తే వాళ్ళు అయ్యా మా వాళ్ళు తెలియకుండా ఇచ్చినారు, ఈ భూమి ఆల్రెడీ మా వాళ్ళు ఇచ్చారు, వాళ్ళే కలెక్టర్ ఆఫీస్ పిలిపించి దీన్ని క్యాన్సిల్ చేసినారు, ఇది ఆన్లైన్లో చేస్తే రాదు అని ఆ సర్టిఫికెట్ అన్ని కూడా పోయిన సర్టిఫికెట్ ఇచ్చింది తహసీల్దార్ గారే. అంతేగాని కబ్జా చేసేది మీరు మాది కబ్జా అంటున్నారు. అదేవిధంగా ఈ శ్మశాన పొరంబోకులో ఎంఆర్ఓసి నెంబర్ వేశారు, హద్దులు శ్మశాన పొరంబోకు హద్దులు పెట్టారు. ఈ విషయం చెప్పు అంటే ఈ విషయం దాటేసి ఏదో విషయం అంతా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నాను, నువ్వు ఏమన్నా ఉంటే నువ్వు అభివృద్ధి, నేను గతంలో 5 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసా, నువ్వు ఇప్పుడు 5 సంవత్సరాలు పనిచేసావు, రా నువ్వు నేను తెలుసుకున్నాం, నీ అభివృద్ధి ఎంతో నా అభివృద్ధి ఎంతో తెలుసుకున్నాం. కనీసం ఒక గతంలో స్వచ్ఛ భారత్ కింద అమర్నాథ్ రెడ్డి గారు 2 ట్రాక్టర్లు ఇచ్చారు. కీర్తిశేషులు శివప్రసాద్ గారు ఎస్సీ ఆయన 1 ట్రాక్టర్ ఇచ్చారు. మీరు సర్పంచ్ అయిన తర్వాత ఆ ట్రాక్టర్ని తీసుకెళ్ళి షెడ్లో పడేస్తారు తప్ప ఏ రోజు గ్రామాలను తీసుకెళ్ళలేదు. నువ్వు నా గురించి మాట్లాడతావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడడం రా, నా భూమి గురించి మాట్లాడంటే మా అబ్బలు మాట్లాడాలి, కానీ మీరెవరు మాట్లాడేకి? మీకేమన్నా ఉంటే రా, అభివృద్ధి గురించి మాట్లాడతాం, నేను గతంలో చేసినా నువ్వు చేయను, అంతేగాని నువ్వు అదంతా